హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్గా షార్ట్స్ వైరల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? షార్ట్స్ వైరల్ అవ్వాలంటే అసలు వీడియో లెంత్ ఎంత ఉండాలి? అదేవిధంగా టాప్ ట్రెండింగ్ సాంగ్స్ అనేది మనం ఎలా చూసుకోవాలి? ఆ టాప్ ట్రెండింగ్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అని ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీకు వీడియో నచ్చితేనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే అన్‌సబ్స్క్రైబ్ చేసేయండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిదీ కూడా లైవ్‌లోనే చూపిస్తానండి. పక్కనే స్క్రీన్ షేరింగ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు లైవ్‌లోని మనకి ట్రెండింగ్ సాంగ్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి? షార్ట్స్‌కి ఏ ట్రెండింగ్ సాంగ్ పెడితే మన షార్ట్ వైరల్ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటివరకు మా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ట్యాబ్ అయితే తీసుకుందాం. ఇలా న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత ఇందులో గ్లోబల్ ట్రెండింగ్ సాంగ్స్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత చూసారు కదా, గ్లోబల్ ట్రెండింగ్ సాంగ్స్ అని టైప్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయండి. చూసారు కదా, ఇలా అన్నీ ఓపెన్ అవుతుంటాయి. ఇక్కడ స్పాటిఫై ఓపెన్ అవుతుంది, యాపిల్ మ్యూజిక్ ఓపెన్ అవుతుంది, ఇంకో లింక్ ఓపెన్ అవుతుంది. ఇలా ఏ లింక్‌ని క్లిక్ చేయకండి. మీరు క్లిక్ చేయాల్సిన లింక్ అల్లా యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్ అని ఉంటదండి. దీన్ని ట్యాప్ చేయండి. గ్లోబల్ టాప్ సాంగ్స్ చార్ట్ అని టైప్ చేసినా ఇదే వస్తుంది. ఇది ట్యాప్ చేయండి. ఇది ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, వీక్లీ టాప్ సాంగ్స్ జనవరి 17 నుంచి జనవరి 23, 2025 వరకు టాప్ సాంగ్స్ అన్ని ఇవేనండి. మనకి కావాల్సింది సాంగ్స్ కాదండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాంగ్స్ కాదు. మనం షార్ట్స్ కోసం వెతుకుతున్నాం కాబట్టి ఇక్కడ షార్ట్స్ సాంగ్స్ ఉన్నాయి కదండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా, ఇక్కడ టాప్ సాంగ్స్, డైలీ టాప్ సాంగ్స్ ఆన్ షార్ట్స్ జనవరి 30, 2025. ఇది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఈ రోజు యూట్యూబ్‌లో ఏదైతే టాప్ ట్రెండింగ్‌లో అయితే ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని తీసుకొని మనం షార్ట్ రెడీ చేసుకున్నట్టయితే వెంటనే వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చూపిస్తానండి. వైరల్ అవుతుందా లేదా అని మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, డైలీ టాప్ సాంగ్స్ ఆన్ షార్ట్స్ జనవరి 30, 2025. ఇక్కడ డైలీ ఉంటుంది, వీక్లీ ఉంటుందండి. మనకి డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే టాప్ ట్రెండింగ్ సాంగ్స్ అండి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందండి. అదేంటంటే యూట్యూబ్ చార్ట్స్ అనేది కదా, ఇక్కడే సైడ్ స్క్రోల్ చేసినట్టయితే గ్లోబల్ అని చూసారా, గ్లోబల్ దగ్గర మీకు గ్లోబల్ గా వెళ్ళాలి అంటే గ్లోబల్ సెలెక్ట్ చేయండి. లేదనుకుంటే మనకి ఓన్లీ ఇండియా కావాలి అనుకుంటే ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇండియా వస్తుందండి. చూసారు కదా, ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియాలోని టాప్ ట్రెండింగ్ సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఈ చార్ట్ లో కనిపిస్తుంది. చూసారు కదా, ఈ సాంగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ సాంగ్ పైన ట్యాప్ చేయండి. ఇది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. దీనిపైన ట్యాప్ చేయండి. వెంటనే మనకి యూట్యూబ్ కి రీడైరెక్ట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ మోర్ పైన ట్యాప్ చేయండి. మోర్ పైన ట్యాప్ చేసినట్టు చూసారు కదా, 5.9 lakh లైక్స్ వచ్చాయి. వ్యూస్ ఎన్ని వచ్చాయి చూసారు కదా. అదే విధంగా ఇక్కడ మోర్ పైన ట్యాప్ చేసినట్టయితే కిందకి ఇలా వెళ్తూ ఉండండి. వెళ్తున్నట్టయితే షార్ట్ రిమిక్సింగ్ దిస్ వీడియో అని కదా, ఇక్కడ వ్యూ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకున్నట్టయితే ఈ సాంగ్ యూజ్ చేసి షార్ట్స్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని ల్యాక్ వ్యూస్ వచ్చాయి ఇక్కడ చూసుకోండి. 17 crores, 10 crores, 9.9 crores, 7.2 crores, 5.7 crores, ఇలా ప్రతిదీ కూడా క్రోర్స్ లోనే ఉంటుందండి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ సాంగ్ ఉందండి. దీనిపైన ట్యాప్ చేయండి. ఇది ట్యాప్ చేసినా సరే మళ్ళీ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మోర్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా, 60K లైక్సే ఉన్నాయండి. వ్యూస్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఈ సాంగ్ ని యూజ్ చేసి 4.5 lakh షార్ట్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఎంత ఉంది, ప్రతిదీ కూడా చూసారు కదా, 14 crores, 9.5 crores, క్రోర్స్ లోనే ఉన్నాయండి వ్యూస్ అయితే. కాబట్టి ఈ సాంగ్ ని యూజ్ చేసుకున్నట్టయితే మన వీడియో కూడా, అంటే మన షార్ట్ వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్నాం కదండి, దీనిలోనే ఇంకొకటి కూడా చూసుకోవాల్సింది ఉందండి. అదేంటంటే, అందుకేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేద్దని మీకు చెప్పేది. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి.
ఇలా సాంగ్స్ అన్ని కూడా 1, 2, 3, 4 పొజిషన్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ టాప్ పొజిషన్ లోనే ఉన్నాయి. కానీ ఈ రోజు బాగా ట్రెండ్ అయ్యే సాంగ్ అయితే ఇదేనండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, 1 కింద వైట్ కలర్ ఉంది, 2 పైన అప్ యారో ఉంది. అప్ యారో అని చెప్పి 1 ఉంది, అంటే టాప్ ట్రెండింగ్ లో ఉంది, ఇంకా రేజ్ అవుతూనే ఉంది, అంటే ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది అన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇలా కూడా చెక్ చేసుకోండి. ఇలా గ్రీన్ కలర్ లో ఉంది, మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఈజీగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత చూసారు కదా, ఈ థర్డ్ సాంగ్ టాప్ 3 లోనే ఉంది, కానీ ట్రెండింగ్ అనేది తగ్గిపోయింది. ఇదేంటంటారు? ప్రయాగ్రాజ్ కుంభమేళ నడుస్తుంది కదా, మొన్నటి వరకు టాప్ ట్రెండింగ్ లో ఉంది, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. ఇది పెట్టినా సరే మీకు వ్యూస్ రావు అంటే క్రోర్స్ లో రావు, తక్కువగా వస్తాయని అర్థం. చూసారు కదా 5, 6, 7, 8 చూసారు కదా. ఇప్పుడు 17th పొజిషన్ లో ఉన్న ట్రెండింగ్ లో ఉందండి. ఇది టాప్ 5 ట్రెండింగ్ లో ఉంది. ఇది 18th, మళ్ళీ టాప్ ట్రెండింగ్ లో ఉంది 19th. ఇలా ట్రెండింగ్ లో అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు చూసుకొని మీకు వీడియో నచ్చినట్టయితే దాన్ని పెట్టడానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఇలా టాప్ ట్రెండింగ్ సాంగ్స్ ఏదైతే ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా వీడియో లెంత్ అంటే షార్ట్ లెంత్ కూడా మినిమం 10 సెకండ్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రతిదీ కూడా 10 సెకండ్స్ బిలో ఉన్నట్టయితే మీకు ఈజీగా వైరల్ అవుతుందండి. అది కూడా ఎలానో ఇప్పుడు చూపిస్తా చూడండి. మీరు ఎప్పుడు కూడా ఈ లెంత్ అనేది చాలా తక్కువగా ఉన్నదైతేనే ఎక్కువ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది 100% ఉంటుంది కాబట్టి, ఎంగేజ్మెంట్ బాగుంది అంటే షార్ట్ బాగుంది అని అర్థం చేసుకుని అల్గారిథం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి యూజ్ చేసుకునేటప్పుడు సౌండ్ ట్రెండింగ్ లో ఉండాలి. అదే విధంగా ఎంగేజ్మెంట్ అనేది 100% ఉన్నట్టయితే ఆ షార్ట్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుందండి. వ్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు షార్ట్ లెంత్ ఎంత ఉండాలి అనేది చూద్దాం. ఇందాక చూసాం కదండి, ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది, ఇప్పుడు దీనికి షార్ట్ రిమిక్సింగ్, ఇప్పుడు దీన్ని షార్ట్స్ యూజ్ చేస్తే 14 crores ఉందండి. దీన్ని ట్యాప్ చేసినట్టయితే చూడండి 17, 18 సెకండ్స్ ఉంది. మినిమం 20 సెకండ్స్ లో ఉంటే ఖచ్చితంగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీరు 20 సెకండ్స్ బిలో పెట్టినా సరే, 10 సెకండ్స్ పెట్టినా సరే, ఏదైనా సరే ఎంగేజ్మెంట్ అనేది ఎప్పుడైనా సరే, వీడియో అయినా సరే, షార్ట్ అయినా సరే వైరల్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి సౌండ్ అనేది ట్రెండింగ్ లో ఉన్న సౌండ్ తీసుకోండి. అదే విధంగా షార్ట్ లెంత్ ఉంటుంది కదండి, లెంత్ బిలో 10 సెకండ్స్ పెట్టారనుకోండి ఖచ్చితంగా వైరల్ అవుతుందండి. బిలో 10 సెకండ్స్ పెడితే ఎందుకు అవుతుందంటే, ఎంగేజ్మెంట్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేసే టైంలోనే 100% వాచ్ చేస్తారు కాబట్టి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు 1 minute ఉంది, 3 minutes ఉంది కదా షార్ట్ అని చెప్పేసి 3 minutes పెట్టారనుకోండి, ఆ షార్ట్ అనేది జస్ట్ వాళ్ళు చూసేది 1 minute బిలోనే చూస్తారు. యావరేజ్ డ్యూరేషన్ ఎంగేజ్మెంట్ అనేది తక్కువగా ఉండటం వల్ల షార్ట్ బాగా లేదని అర్థం చేసుకుని షార్ట్ వైరల్ అవ్వదండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిదీ కూడా ఇలా యూజ్ సౌండ్ నుంచి తీసుకున్న సౌండ్ ఏదైనా సరే మినిమం 20 సెకండ్స్ బిలోనే ఉంటుంది, కానీ అంతకుమించి ఎక్కువగా ఉండదు. అబ్జర్వ్ చేయండి, ట్రై చేయండి. ఏదైనా సరే బిలో 20 సెకండ్స్ పెట్టుకుంటే బాగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. 100% ఎంగేజ్మెంట్ ఉంటుంది కాబట్టి వైరల్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా నా ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. మీ వీడియోస్ వైరల్ అవుతున్నాయి లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే ఒరిజినల్ జెన్యూన్ ట్రిక్ ఏనండి. ఇది ట్రిక్ ఏం కాదండి, అందరూ చేసేదే. ఇది ట్రిక్ అని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.